ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ఎప్పుడూ హాట్ టాపిక్. ఈ రోజు విమాన ప్రమాదంలో మృతి చెందిన ఆయన 6 సార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. తన బాబాయ్ శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీలో కీలక నేతగా ఎదిగిన అజిత్ నాయకత్వం మీద అలకతో పలుమార్లు విభేదించారు. అయినా కూడా వారిద్దరి మధ్య బంధం చెరిగిపోలేదు. బారామతి ఎంపీగా గెలిచిన అజిత్ పవార్ బాబాయ్ కోసం రాజీనామా చేసి అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదు. 8 సార్లు సొంత గడ్డపై ఎమ్మెల్యేగా జెండా ఎగరవేశారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సుధాకర్రావు నాయక్ ప్రభుత్వంలో రాష్ట్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విలాస్రావు దేశ్ముఖ్, అశోక్ చవాన్, సుశీల్ కుమార్ సిందే ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. శరద్ పవార్ మంత్రివర్గంలో కూడా పలు శాఖలకు సహాయ మంత్రిగా కీలకంగా వ్యవహరించారు. పృథ్వీరాజ్ చౌహాన్ మంత్రివర్గంలో మొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. శరద్ పవార్ ఎన్సీపీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ ను వీడి బాబాయ్ వెంటే నడిచారు అజిత్. శరద్ పవార్ కు కుమారులు లేకపోవడం, కూతురు సుప్రియా సూలే రాజకీయాలపై ఆసక్తి లేదనే అభిప్రాయంతో తానే వారసుడు అనుకున్నారు. అందుకే బాబాయ్ కు అన్నీ తానై నడిచారు. పార్టీలోనూ కీలకంగా ఎదిగారు. శరద్ పవార్ నుంచి పార్టీ బాధ్యతలు తనకే వస్తాయనుకున్నారు. కానీ సుప్రియా పొలిటికల్ ఎంట్రీతో అజిత్ ఫ్యూచర్ డైలమాలో పడింది. కారణాలు ఏమైనా 2019లో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అజిత్ ప్రకటించారు. అందుకు శరద్ పవార్ మీద ఈడీ కేసును ఇందుకు కారణంగా చూపారు. మొదటిసారి బాబాయ్పై తిరుగుబాటు చేసి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికి డిప్యూటీ సీఎం అయ్యారు. 4 రోజుల్లోనే తిరిగి సొంత గూటికి చేరారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఏర్పడ్డ మహావికాస్ అఘాడీ గవర్నమెంట్లో మళ్లీ అదే పదవి చేపట్టారు. ఎన్సీపీ బాధ్యతలు అప్పగిస్తారని భావించిన అజిత్ బాబాయ్ మీద అలకలు, బుజ్జగింపులు, తిరుగుబాట్లు చెయ్యడం, తిరిగి సొంత గూటికి చేరడం కామన్ అయ్యింది. విభేదించినా, తిరుగుబాటు చేసినా ఒకరిపై ఒకరు ఎప్పుడూ విమర్శలు చేసుకోలేదు. చివరి వరకు బాబాయ్ మీద గౌరవమే చూపించారు అజిత్.